వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమై ఉన్నాము అది కేవలం ఆయన కృపని నమ్మి ఆయన్ని స్తుతిస్తున్నాను. మరొక వాక్యం ద్వారా మనము దేవుని వాక్యాన్ని మనం ఆయన మనతో ఏం మాట్లాడినాయన్నాడు. ఆయన దేవుడు ఆత్మతో నాతో మనతో మాట్లాడలాగా మనం ప్రార్థన చేసుకుందాం. మొదటిగా ఒక వచనం చదువుకుందాం. నిర్గమకాండము 8వ అధ్యాయం 19వ వచనం చూసుకుంటే, అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాచి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశం అంతటను పేలగులని అహరోనుతో చెప్పమనగా వారట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకుని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి ఎంతటను పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, కానీ అది వారి వలన కాకపోయిను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రి దైవశక్తిని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయను. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామను, కృపామను, దయామడువైన ప్రభువా, మీ అపరించి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఉదయకాల సమయంలో నీ పాద సన్నిధానికి వచ్చిన నాయన మరొకసారి మీ వాక్యాన్ని పంచుకోవడానికి మీరు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవాన్ని బట్టి, ఊపిరిని బట్టి వందనాలు ప్రభా. మీరు నా ప్రభా ఆత్మ ద్వారా మీరు నాతో మాట్లాడమని, ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపింపు దయచేసి మాతో మాట్లాడి మేము ఎలాగ నీ దైవశక్తిని మేము గ్రహించగలను మాకు నేర్పించి మహింపదమని ఈ బ్రీకు మాడవ రక్షకుడు నేను యేసుక్రీస్తువానికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులీనంగా వేడుకొచ్చున్నాం తండ్రి. ఐగుప్తు దేశంలో దేవుడు అనేక అద్భుత కార్యాలు చేస్తున్నారు మాట మొదలు పెట్టారు. మొదటగా మోషేని ఆయన ఎన్నుకొని ఇశ్రాయేల్ ప్రజలు నడిపించడానికి ఆయన చేతికి ఒక కర్ర ఇచ్చినట్టుగా, ఆయన మరి అహరోన్ను కూడా ఆయనకి ఇచ్చినట్లుగా, మరి కర్ర పడేసినప్పుడు అది పాము అయినట్టుగా, సర్పమైనట్టుగా చూస్తున్నాం. మళ్ళీ తిరిగి పట్టుకున్నప్పుడు పాము అయిపోతుంది. అలాగా మళ్ళీ నీటిని రక్తముగా మార్చినట్లుగా కూడా మనం చూసుకున్నాము. తర్వాత కప్పలు చూసాము. ఇప్పుడు ఈ 10 తెగుళ్ళలో 3వ తెగులు ఏంటంటే పేలు. మొదటగా చదువుకున్నాం కదా, పేలు. ఆయన ఫరో రాజు మోషే అహరోను చేసిన ఆశ్చర్య కార్యము అవి దేవుడు చెప్పినట్లుగా దైవశక్తితో జరిగినవి. ఆయన చూసి కూడా ఆయన హృదయం కఠినమైపోయింది. ఆయన ఇంకనే ఏం చేశాడంటే మంత్రకాళ్ళని పిలిపించి వాళ్ళు కూడా అట్లా చేస్తారని వాళ్ళు కూడా చేయమని వాళ్ళ మంత్రశక్తి చేత చేసినట్లుగా మనం చూసుకున్నామన్నమాట ఆయా వచనాల్లో. ఇప్పుడు పేలు 3వ తెగులు ఏంటి? పేలు. ఐగుప్తు మాంత్రికులు ఏమన్నారంటే, మొదటి వచనం చదువుకున్నాం కదా, ఏమంటున్నాడు? అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, ఈ దేశపు ధూళి కొడితే అది ఐగుప్తు దేశం అంతటా పేలవుతాయని చెప్పారు. అవి జంతువుల మీద మనుషుల మీదను అవి అన్నీ పేలు 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 మాట పేలు అయిపోతాయని. ఐగుప్తు దేశం అంతటా పేలగులని అహరోనుతో చెప్పనుగా వారు అట్లా చేసిరి. అహరోను మనుషుల మీదను, మనం ఇక్కడ చూసుకున్నాం, మనుషుల మీదను జంతువుల మీదను వచ్చాను. ఐగుప్తు దేశం అంతటను ఆ దేశపు ధూళి అంతటను పేలాయన. అంతా పేలు 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 మాట. అయితే ఇది శకునగాండ్రుని పిలిచి ఏమన్నాడంటే, ఈ ఫరో రాజు మీరు కూడా అలా చేయండి, ఆ ధూళిని కొట్టి మోషే అహరోను ఎలా చేశారో మీరు కూడా అలాగే చేయమన్నప్పుడు ఆ మాంత్రికులు చెప్తున్నారట ఏమని? ఐగుప్తు మాంత్రికులు దేవుని శక్తిని, అంటే దేవుడి హస్తము తోడుంది కాబట్టి వాళ్ళు అలా చేయగలిగారు, కానీ మేము చేయలేము, మేము మానవులము, మేము చేయలేమని వాళ్ళు చెప్పినట్టుగా చూస్తున్నాం. అంటే మాంత్రికులు కూడా దేవుని శక్తిని గ్రహించారు. ఈ దేవుని శక్తి వల్లే జరిగింది, దేవుని శక్తి వల్లనే ఆ మనుషులు చేశారని వాళ్ళు గ్రహించారన్నమాట. అంతేగాని మానవ ప్రయత్నాలకు కొన్ని పరిమితులు ఉంటాయి, అన్నీ చేయలేరు, మానవులు చేయలేము. కానీ దేవుని యొక్క సర్వాధికారం వల్ల మనకి ఆయన
చెప్పినప్పుడు ఆయన శక్తి ద్వారా చేయగలరు కానీ మానవ ప్రయత్నాలు విఫలం మాట. దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క హస్తం తోడుంటేనే జరుగుతాయి. దేవుడు సర్వాధికారి, ఆయన సర్వము చేయగల శక్తివంతుడు, ఆయనకు అసాధ్యమైంది ఏదీ లేదు. మాంత్రికులు ఒప్పుకుంటున్నారు. ఈ 3వ తెగులు వచ్చినప్పుడు మాంత్రికులు ఈ అద్భుతాన్ని చూసి తాము సృష్టించలేమని, ఇలా చేయలేమని, ఇది కేవలం చేతి పని, దేవుని యొక్క చేతి పని, దేవుని యొక్క హస్తంతో, దేవుడి యొక్క చేతి పనితోనే జరిగిందని వాళ్ళు అంగీకరించినట్టుగా చూస్తున్నాం. ఆయన హస్తము ఉంది కాబట్టే ఈ దేవుని శక్తి ద్వారా ఈ అద్భుతం ప్రత్యక్షమైన, దేవుని ప్రత్యక్షతమైందని. ఈ పదం దేవుని అద్భుతమైన మరియు అజేయమైన దైవశక్తి, ఎవరు చేయలేంది దేవుని యొక్క ప్రత్యక్ష అద్భుతం. ఇది దైవశక్తికి చిహ్నం అని వాళ్ళు చెప్తున్నారు. మానవులు లేక దెయ్యాలు ఈ శక్తులు, ఇలాంటి శక్తుల వల్ల, దెయ్యాల శక్తుల వల్ల ఏమి చేయలేరు, వీటికి దేవుని శక్తికి ఏమి సాటి రాదు అని చెప్పినట్టుగా మనం చూస్తున్నాం. ఆ మాంత్రికులు గ్రహించారు, కానీ ఫరో హృదయం కఠినమైపోయింది మాట. ఆయన ఒప్పుకోలేదు, నేను పంపించిన ఇశ్రాయేల్ జనాన్ని విడిపించరు అని అన్నాడు. మరి మనం కూడా ఉదయకాల సమయంలో మనం ప్రశ్నించుకోవాలి. మనకు కూడా ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఒక్కొక్కసారి మనం గర్వపడుతున్నామా, నా వల్లే జరిగింది. మనం ప్రార్థన చేసిన దేవుని హస్తము, దేవుని తోడు, దేవుడు మన ప్రార్థన వినకపోతే ఏమీ జరగదు. మరి ఏమైనా గర్వపడుతున్నామా? మాంత్రికుల్లాగా వాళ్ళు తమ శక్తి కాదని గ్రహించినట్లుగా ప్రతి విషయంలో, చిన్నదైనా పెద్దదైనా కూడా మన దేవుని వల్లే ఇది సాధ్యమవుతుందని మనం గ్రహించి అలాంటి ప్రార్థన శక్తితో మనం ముందుకు నడిపించబడాలని దేవుని యొక్క చిత్తం, దైవశక్తి ద్వారానే సమస్తం జరుగుతుంది. ఈ ఉదయకాల సమయంలో నా హృదయం ఎలా ఉంది? దేవుడికి సమస్తము ఆయన చేతికి అప్పగించి ఆయన శక్తిపై మనం ఆధారపడుతున్నామా? మనం ప్రశ్నించుకోవాల్సిన వారమైన. దేవుని శక్తి ఇక్కడ స్పష్టంగా తెలిసినా కూడా మరో హృదయం కఠినమైపోయింది. ఇశ్రాయేలును వెళ్ళనివ్వనని మొండికేశాడు. మరి మొండికేసే తత్వం నీలో నాలో ఉందా? ఏమంటే ప్రతిదీ అన్నీ ప్రార్థన చేస్తున్నాం, కొన్ని లేటుగా జరుగుతాయి, కొన్ని త్వరగా జరుగుతాయి. ఇది దేవుడి వల్ల కాదు, ఇది దేవుడి వల్ల జరగదు అని మనం కొన్ని మొండికేసి మన సొంత నిర్ణయాలతో ముందుకు సాగుతున్నామా? అవలేదని ఇంకా మనం ప్రార్థన చేయడానికి కూడా మన మనసు అంగీకరించక మనం ప్రార్థన చేయకుండా మొండిగా ఉంటున్నామా? అవి జరిగా, ఇవి జరగలేదు, ఇంకా అవ్వలేదు అని మొండి స్వభావం కలిగి మనము ప్రార్థన చేయకుండా, విశ్వసించకుండా ఉంటున్నామా? ఇదివరకు జరిగిన వాటిని బట్టి దేవుడిని స్తుతిస్తున్నామా? మరి స్తుతించి ఇంకనూ జరిగిస్తాడు దేవుడని ఆయనపై ఆధారపడుతున్నామా? ఆయన శక్తిపై ఆధారపడుతున్నామా? మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం. దేవుని అధికారాన్ని వ్యతిరేకించడం వ్యర్థమని, దేవుని అధికారాన్ని వ్యతిరేకించకూడదు. అలా వ్యతిరేకిస్తే అది వ్యర్థము. దేవుడు గొప్ప కార్యాలు చేసినప్పుడు ఆయన్ని గుర్తించకపోవడం మూర్ఖత్వం అవుతుందని ఈ వచనం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. దేవుని అధికారాన్ని వ్యతిరేకించకూడదు. కొన్ని మన సొంత నిర్ణయాలు తీసుకుని చేసేస్తూ ఉంటాము. దేవుడు మనకి చెప్పినా కొన్ని ఇవి వద్దు అన్నా మనం లేదు ప్రభు నువ్వు పక్క నుండి ఇవి జరుగుతాయి, ఇలా చేస్తే జరుగుతుందని మనం ముందుకు వెళ్ళిపోయి అనేక నష్టాలు, కష్టాలు కొని తెచ్చుకుంటున్నామా? ఆయన అధికారాన్ని వ్యతిరేకిస్తున్నామా? ఆయన అధికారం వ్యతిరేకించడం వ్యర్థమని మనకి తెలియచేస్తుంది అన్నమాట. దేవుడు ఎన్నో గొప్ప కార్యాలు చేసినప్పుడు ఆయన్ని గుర్తించకపోవడం మూర్ఖత్వం అవుతుంది. మన జీవితాల్లోని, నా జీవితాల్లో ఆయన ఎన్నో అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు చేశాడు. అవి చూసి కూడా మనం ఆయన అధికారాన్ని మనం వ్యతిరేకిస్తే వ్యర్థం అయిపోతుంది. అది వ్యర్థం, ఆయన అధికారాన్ని వ్యతిరేకించడం వ్యర్థం అని ఈ వచనం మనకి తెలియచేస్తుంది, మన హెచ్చరిస్తుంది అన్నమాట. ఈ వచనం ద్వారా మనం హెచ్చరింపబడతాం. ఈ దేవుని శక్తి మరియు నైపుణ్యం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేవుని శక్తి, అక్కడ దేవుని శక్తి వల్ల మాత్రమే, దేవుని హస్తం తోడు వల్ల మాత్రమే ఆయన ఇవన్నీ చేశాడని స్పష్టంగా తెలుస్తున్నాయి. బహుశా దీనికి ముందు మాంత్రికులు మరియు మోషే అహరోనులు తమలాగే మంత్రగాళ్ళగా భావించి ఉండొచ్చు. మాంత్రికులు ముందుగా ఏమనుకుని ఉండొచ్చు, మోషే మరియు అహరోనులు తమలాగే వాళ్ళు కూడా మాంత్రికులేమో, మంత్రగాళ్ళేమో అని భావించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు దేవుడు అతడితో లేకపోతే, దేవుని శక్తి, దేవుని తోడు, దేవుని హస్తం అతనితో లేకపోతే
ఈ పవిత్ర పురుషులు వాళ్ళు పవిత్ర పురుషులని, వాళ్ళు మంత్రగాళ్ళు కాదని ఆ మంత్రగాళ్ళు గ్రహించారు. చేసిన ఈ అద్భుతాలను ఎవరూ చేయలేరని వారు నమ్ముతున్నారు, ఆ మంత్రగాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి దైవిక అధికారానికి నీవు నేను లోబడాలి. మన పరిమితులు, మన మానవ శక్తి ద్వారా ఏమీ చేయలేవని మనం గ్రహించాలి. దేవుని హస్తం మనకి ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని మనం గ్రహించాలి. మనలో ఉన్న కఠినత్వాన్ని, రాతి హృదయాన్ని మనం తీసివేసుకోవాలి. దేవుని వైపు శక్తిపై, దేవుని వైపు చూస్తూ ఆయన శక్తిపై ఆధారపడాలి. నా కోసం మరి ఆయనే దిగి వచ్చేసాడు. పాత నిబంధనలో మనుషులు అసాధ్యమైన ధర్మశాస్త్రాన్ని పాటించడని ఆయన అద్వితీయ కుమారుని నా కోసం మరి ఆయన ఈ భూలోకంలోకి పంపించారు. సిలువ మరణం పొందినంతగా తను తాను తగ్గించుకొని ఆ సిలువుపై మరి గాయపరచబడి నలగొట్టబడి ఆయన చెందించిన పవిత్ర రక్తాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన దెబ్బల ద్వారా స్వస్థత, ఆయన దెబ్బల ద్వారా ఆశీర్వాదం, ఆయన దెబ్బల ద్వారా స్వస్థత, ఆరోగ్యము, ఐశ్వర్యము, రక్షణ సమస్తము మనకు ఉందని, ఆయన రక్షణలో మనకి ఆత్మీయ రక్షణ, శరీర సంబంధమైన అనేక విషయాల్లో ఆయన సమృద్ధి, ఆరోగ్యం కలుగచేస్తాడని, మనము ఆయన అధికారానికి లోబడాలని, ఆయన శక్తిపై ఆధారపడాలని, ఆయనపై నమ్మకం కలిగి మనము ఆయన హస్తానికి మనం అప్పగించుకోవాలని, మనలో కఠినత్వం, గర్వం ఏమైనా ఉంటే తీసేసుకొని మనం ఏమీ చేయలేమని, ఆయన ఉంటేనే అన్ని చేయగలమని గ్రహించి ముందుకు సాగిపోవాలని కోరుతూ ఈ వాక్యం ద్వారా మనం హెచ్చరింపబడుతున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామండు, కృపామండు, దయామండు ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. 3వ తెగులుగా పేలును మా మధ్య ఉంచి ఈ వచనం ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి వదనాలు ప్రభా. అవును ప్రభా, మా శక్తి సరిపోదు, మా భక్తి సరిపోదు నైనా, మా నీతి సరిపోదు, మా యథార్థత సరిపోదు నైనా, మీ శక్తిపై, దైవిక శక్తిపై నాయన మేము ఆధారపడినప్పుడు, మీ అధికారానికి మేము లోపడినప్పుడు, అందుకే నీ ప్రవర్తన అంతటికీ ఆయన అధికారానికి లోబడమని నీ వాక్యము ద్వారా హెచ్చరింపబడుతున్నాం ప్రభా. నాయన ప్రసంగి కూడా అంటున్నాడు ప్రభు, నీ ప్రవర్తన అంతటిని ఆయన అధికారానికి ఒప్పుకోరమని ప్రభా. మరి నా తండ్రి, మా ప్రవర్తన అంతటిని నాయన నీ అధికారానికి ప్రతి విషయంలో, ప్రతి చిన్నదైనా పెద్దదైనా నీ శక్తిపై ఆధారపడి నా ప్రభా ప్రతి దానిట్లో విజయం పొందుకొని ముందుకు సాగిపోయే విశ్వాస జీవితాన్ని మాకు అనుగ్రహించి మహింపదమని మీ ప్రియకుమారుడు రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులను వేడుకొచ్చున్నాం తండ్రి, ఆమేన్. నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తున్న మీ అందరికీ నా వందనాలు. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలని, నన్ను ముందుకు నడిపించాలని, మీరు విశ్వాస జీవితంలో ఇంకా ముందుకు సాగిపోవాలని మీ గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, నా కుటుంబాల గురించి మీరు ప్రార్థన, మా కుటుంబాల గురించి మీరు ప్రార్థన చేస్తున్నందుకు మీకు వందనాలు. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక.